ఆపద సంభవిస్తే ఏం చేస్తావు, నీవు ఏమవుతావు? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు, నీవు ఏమవుతావు? పారిపోతాను నేను దాగుకుంటాను, పారిపోతాను నేను దాగుకుంటాను. ఎక్కడికి పోతావు ఎడదాగుంటావు, ఎక్కడికి పోతావు ఎడదాగుంటావు? యేసు నామం బలమైన దుర్గం, అక్కడే సురక్షితము, అక్కడే సురక్షితము. అప్పుడు ఏది నన్నంటారు, ఏది నన్ను ముట్టారు, ఏది నన్నంటారు, ఏది నన్ను ముట్టారు. యేసే నా దుర్గము, యేసే నా దాగుచోటు, యేసే నా దుర్గము, యేసే నా దాగుచోటు, యేసే నా కోట, యేసే నా కోట, యేసే నా కోట, యేసే నా కోట. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చి వేళరా ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చి వేళరా ఎదురు చూద్దాంరా. యేసయ్యను నమ్మండి, యేసయ్యలో ఉండండి, యేసులోనే ఎదగండి, యేసులోనే నడవండి. యేసయ్యను నమ్మండి, యేసయ్యలో ఉండండి, యేసులోనే ఎదగండి, యేసులోనే నడవండి. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వెళ్ళరా ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలారా చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వెళ్ళరా ఎదురు చూద్దాంరా. గురుతులను చెప్పాడు, షరతులను ఇచ్చాడు, మరువద్దని అన్నాడు మన యేసు దేవుడు. గురుతులను చెప్పాడు, షరతులను ఇచ్చాడు, మరువద్దని అన్నాడు మన యేసు దేవుడు. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలారా చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా ఎదురు చూద్దాంరా. హల్లెలూయా, హల్లెలూయా. 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 నోవాహు తాత, నోవాహు తాత ఓడను కట్టాడు, రక్షణ ఓడను కట్టాడు. నోవాహు తాత, నోవాహు తాత ఓడను కట్టాడు, రక్షణ ఓడను కట్టాడు. దేవుని చేత హెచ్చరించబడి నీతిని ప్రకటించినాడు, దేవుని చేత హెచ్చరించబడి నీతిని ప్రకటించినాడు, నీతికి వారసుడైనాడు నోవాహు తాత. నోవాహు తాత, నోవాహు తాత ఓడను కట్టాడు, రక్షణ ఓడను కట్టాడు. నోవాహు తాత, నోవాహు తాత ఓడను కట్టాడు, రక్షణ ఓడను కట్టాడు. మూడంతస్తులుగా కట్టబడినది, జీవరాశులకు నిలయమైనది. మూడంతస్తులుగా కట్టబడినది, జీవరాశులకు నిలయమైనది. సమృద్ధిగా ఆహారం ఉన్నది నోవాహు తాత. నోవాహు తాత, నోవాహు తాత ఓడను కట్టాడు, రక్షణ ఓడను కట్టాడు. నోవాహు తాత, నోవాహు తాత ఓడను కట్టాడు, రక్షణ ఓడను కట్టాడు.
తూములు విప్పబడినవి నలుబది పగలు నలుబది రాదు జగన్న వర్షము కురియుచున్నది నోవాహు తాత నోవాహు తాత నోవాహు తాత వాడను కట్టాడు రక్షణ వాడను కట్టాడు నోవాహు తాత నోవాహు తాత వాడను కట్టాడు రక్షణ వాడను కట్టాడు నోవాహు కుటుంబం వాడల చేరను జల ప్రవాహం విశాలమాయె నోవాహు కుటుంబం విస్తారమాయె నోవాహు కుటుంబం వాడల చేరను జల ప్రవాహం విశాలమాయె నీళ్ళ మీద వాడ నడిచెను నోవాహు తాత నోవాహు తాత నోవాహు తాత వాడను కట్టాడు రక్షణ వాడను కట్టాడు నోవాహు తాత నోవాహు తాత వాడను కట్టాడు రక్షణ వాడను కట్టాడు వాడను కట్టాడు రక్షణ వాడను కట్టాడు వాడను కట్టాడు రక్షణ వాడను కట్టాడు హల్లెలూయా. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే నోటి మాటతో చేసేస్తున్నాడే కనుసైగతో ఆపేస్తున్నాడే నోటి మాటతో చేసేస్తున్నాడే కనుసైగతో ఆపేస్తున్నాడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే నాలుగు రోజులైంది లాజరు మరణించి తిరిగి లేపాడు యేసయ్య వచ్చి నాలుగు రోజులైంది లాజరు మరణించి తిరిగి లేపాడు యేసయ్య వచ్చి పుట్టి వాడిపై ప్రేమను చూపి చూపునిచ్చాడు మట్టి ముద్దను రాసి అమ్మో ఆశ్చర్యం అమ్మో అద్భుతం అమ్మో ఆశ్చర్యం అమ్మో అద్భుతం అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే గాలివాన చేత శిష్యులు భయపడితే వాటిని గద్దించి నెమ్మదినిచ్చాడే గాలివాన చేత శిష్యులు భయపడితే వాటిని గద్దించి నెమ్మదినిచ్చాడే వాటిని తరిమేసి కొత్త జీవితం ఇచ్చాడే అమ్మో ఆశ్చర్యం అమ్మో అద్భుతం అమ్మో ఆశ్చర్యం అమ్మో అద్భుతం అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే 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 హల్లెలూయా. హల్లెలూయా. పాటలు పాడి వినిపించిన పిల్లలందరికీ మరొకసారి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయండి. ఓకే. సో మరి ఒక్కసారి చిల్డ్రన్స్ రిట్రీట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా ప్రేమపూర్వక ఆహ్వానం. పిల్లలందరూ రెడీ ఉన్నారా గేమ్స్కి? ఓకే. సో ఈరోజు చిల్డ్రన్స్ రిట్రీట్కి వచ్చిన మీ అందరికీ సాంగ్స్ అయిపోయాయి, గేమ్స్ ఉన్నాయి, డ్యాన్స్ ఉంది, క్విజ్ ఉంది. సో వీటన్నిటికీ రెడీ ఉన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఓకే. సో ఇప్పుడు ఒక గేమ్ ఉంటుంది వీళ్ళకి. ముందుగానే నేను టీమ్స్ డివైడ్ చేస్తా. ఆ గేమ్ని ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే లోపు మీరు ఆ టీమ్స్లో సెటరేట్ అయిపోండి. ఓకే.
టీమ్ 1 పవన్, రాజు, మానస, విన్సెంట్, శశి, స్మైలీ. ఇటు వచ్చేయండి. టీమ్ 2 జాన్, రవి, దీపక్, డేనియల్, విజయ్, లక్కీ. ఇంకెవరైనా మిస్ అయ్యారా? మిస్ అయిన వాళ్ళు నా దగ్గర రండి. రౌండ్గా కూర్చోండి, రౌండ్గా కూర్చోండి. మనీ మీరు వెనక్కి వెళ్ళండి. ఉన్న 66 పుస్తకాలు చెప్పండి అంటే ఎప్పుడు అడిగినా చెప్పేస్తారు అనమాట. అన్నిసార్లు చదివారు వీళ్ళు. సో వీళ్ళని గేమ్ కొంచెం టఫ్ చేయాలి అని పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ఉన్నాయి కదా, ఆ పాత నిబంధన పుస్తకాల్లో 1 అంటే ఆదికాండం అని, 39 అంటే మలాకి, 20 సామెతలు, ఇలాగ నెంబర్స్ బట్టి చదవమని చెప్పామన్నమాట. ఓకే, సో కొంచెం టఫ్ చేయడానికి, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ 66 పుస్తకాలు కూడా చూడకుండా చెప్పమంటే చెప్పేస్తారు. సో వీళ్ళకి గేమ్ పెట్టే ముందు చిన్న పిల్లల్లో ఎవరైనా ఈ 66 పుస్తకాలు కానీ పాత నిబంధన పుస్తకాలు కానీ చెప్తారా? డేనియల్, ఇంకెవరైనా చెప్తారా? 66 పుస్తకాలు కానీ పాత నిబంధన పుస్తకాలు కానీ. నువ్వు ఓకే, ఫస్ట్ విన్సెంట్. ఆది కాండము, నిర్గమ కాండము, లేవే కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదలుగనం, సమూయేలు వందుగనం, రాజుల వందుగనం, దినోతాంతలు మొదలుగనం, దినోతాంతలు వందుగనం, ఎజ్రా, నహెమ్యా, ఎస్తెరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, లేషయ, విలాప వాక్యములు, ఏసిగేలు, దానియేలు, హోషేయ, యోబేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. డేనియల్. ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండో గ్రంథము, రాజు మొదటి గ్రంథము, రాజు రెండో గ్రంథము, మొదటి రెండు తండ్రులు, ఎజ్రా, నహెమ్యా, ఎస్తెరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, ఏషియా, ఇర్మియా, విలాప వాక్యాలు, ఎజికేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. చరిష్మా చెప్తావా? ఆది కాండం, నిర్గమ కాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, యోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండో గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండో గ్రంథం, దినోతాంతాలు మొదటి గ్రంథం, దినోతాంతాలు రెండో గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, ఏషియా, ఇర్మియా, విలాప వాక్యాలు, ఎజికేలు, దానియేలు, హోషేయ. ఓకే, చప్పట్లు కొట్టి అభినందనలు. శశి. ఆది కాండము, నిర్గమకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, యోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండో గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండో గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తెరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు, ఎజికేలు, దానియేలు, ఓబద్య, హోషేయ, యోనా, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి.
చాలా చక్కగా చెప్పినవి నలుగురికి ఇంకొకసారి చప్పట్లు కొట్టి అభినందన తెలియదు. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే, ఈ బాక్స్లో పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు ఉన్నాయి, 1 to 39, 20 క్వశ్చన్స్ అనమాట. మీకు 10, మీకు 10. ఫస్ట్ 5 క్వశ్చన్స్కి నేను నెంబర్ చెప్తాను, సెకండ్ 5 క్వశ్చన్స్కి ఫస్ట్ 10 క్వశ్చన్స్కి నెంబర్స్, నెక్స్ట్ 10 క్వశ్చన్స్కి నేను బుక్ పేరు చెప్తే మీరు నెంబర్ చెప్పాలి. అర్థమవుతుందా? ఓకే, ఇస్తా. ప్రసన్న మార్క్స్ వేసుకో. ఇంకో రూల్ ఏంటంటే 5 seconds టైం. అండ్ ఇప్పుడు 1 అన్న వెన్న ఏం చెప్తారు? ఆదికాండం. ఫస్ట్ నిర్గమకాండమా ఆదికాండం అన్నా సరే మార్క్ రాదు. మీరు ఏం చెప్తే ఫస్ట్ అదే ఆన్సర్ అండ్ అదే మార్క్లో తీసుకుంటాం. సో ఎవరు కూడా గాబర పడకుండా ఆలోచించి 5 secondsలో చెప్పాలి. ఓకే, మనీ ఫస్ట్ 1 minute. టీమ్ ఏ ఇది, టీమ్ బి ఇది. ఓకే, ఫస్ట్ టీమ్ ఏ రైట్ ఆన్సర్కి 2 points, పాసింగ్ 1 mark. ఓకే, టీమ్ ఏ అది చూడకు. ఫస్ట్ 10 క్వశ్చన్స్కి నేను నెంబర్ చెప్తా, నెక్స్ట్ 10 క్వశ్చన్స్కి నేను బుక్ పేరు చెప్తా, మీరు నెంబర్ చెప్పాలి. ఒక్కటే చెప్పాలి, 5 seconds మాత్రమే టైం. 14 రైట్ ఆన్సర్. 34 రైట్ ఆన్సర్. మీరు ఎవరు కూడా చెప్పరా? అందరూ 37 రాంగ్ ఆన్సర్. మైక్ ఇవ్వండి. టైమ్ అప్. హగ్గై. సారీ, రైట్ ఆన్సర్. నా మైక్ ఇవ్వడం లేదు. టీమ్ 1 mark. ఓకే, ఇది మీకు కదా. 26 మైక్. ఎహెచ్కేలు రైట్ ఆన్సర్. ఎవరో ఒకరు తీసేవ్వండి ఈసారి. చెప్పాలి, ఒక్కరే కాదు. ఓకే, నీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్. ఓకే, 12 రైట్ ఆన్సర్. మైక్ ఆన్సర్. రెండో రాజు. రైట్ ఆన్సర్. 31 ఓబద్యా. రైట్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ తిరిగి చెప్పండి. ఓకే, ఆన్సర్ తిరిగి చెప్పండి. 29 హామోస్. రాంగ్ ఆన్సర్. యోవేలు. రైట్ ఆన్సర్. థర్టీన్ మొదటి దినవృత్తాంతాలు. రైట్ ఆన్సర్. ఈసారి నువ్వు చెప్పాలి ఆన్సర్. ఎందుకు చెప్పండి. వెరీ ఈజీ. 2 నిర్గమకాండము. ఎయిటీన్. ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి? యోబు.
యోబు. రైట్ ఆన్సర్. ఇప్పుడు 10 క్వశ్చన్స్ అయిపోయాయి. నెంబర్ చెప్తే మీరు చక్కగా బుక్ పేరు చెప్పారు. ఇప్పుడు నేను బుక్ పేరు చెప్తాను, మీరు నెంబర్ చెప్పాలి. ఓకే? మీకా, గట్టిగా. రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఈజీ. మలాకి, 39. గట్టిగా. 39. రైట్ ఆన్సర్. శశి, జకర్యా, 38. రైట్ ఆన్సర్. యష్యా, 23. ఏషియా 23. రైట్ ఆన్సర్. నువ్వు చెప్పవా? సామెతలు 20. రైట్ ఆన్సర్. హబక్కుకు, 36. రాంగ్ ఆన్సర్, సారీ. 35. రైట్ ఆన్సర్. రూతు, 8. రైట్ ఆన్సర్. 8. లాస్ట్ జెఫన్యా, 58. సారీ, రాంగ్ ఆన్సర్. లేదక్క. జఫన్యా, 37. సారీ, రాంగ్ ఆన్సర్. ఆడియన్స్ ఎవరైనా చెప్తారా? 36 ఈజ్ రైట్ ఆన్సర్, కానీ మీకు ఇప్పుడు పాయింట్ రాదు. యెహోషువ, 6. రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్. వెరీ ఈజీ. ద్వితీయోపదేశ కాండము 5. రైట్ ఆన్సర్. సో స్కోర్ ప్రసన్న, స్కోర్ టీమ్ ఏ 17, టీమ్ 2 20, విన్నర్స్ టీమ్ 2. ఇంకోసారి గట్టిగా చప్పట్లు ఇవ్వండి. యాక్చువల్లీ 2 టీమ్స్ కూడా విన్నర్సే, ఎందుకంటే ఇది చాలా కష్టం. నెంబర్ చెప్పి బుక్ చెప్పడం అనేది మనం కూడా ఎవరూ చెప్పలేము. బట్ స్టిల్ వాళ్ళంతా చాలా కష్టపడి చదివి చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు ఇంకోసారి గట్టిగా చప్పట్లు కూడా. ఓకే, సో మీరందరూ మళ్ళీ మీ ప్లేసెస్కి వెళ్ళిపోండి. మళ్ళీ లాస్ట్లో క్విజ్ ఉంటుంది, అప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్లేసెస్లో కూర్చోవాలి. సో ఈ సమయంలో చిన్నపిల్లలందరూ కలిసి మనకి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఒక యాక్షన్ సాంగ్ని ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు అది మన మధ్యన పర్ఫామ్ చేస్తారు. ఒకసారి చప్పట్లు కొట్టి ఆహ్వానం తెలుపు.
చక్కగా డ్యాన్స్ చేసి మనకి మంచి మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ చేసిన పిల్లలందరికీ మరి ఇంకొకసారి చప్పట్లు కొట్టాను. ఓకే, ఇప్పుడు 2015 నుంచి సండే స్కూల్ అనేది స్టార్ట్ అయింది. సో చాలామంది రెగ్యులర్గా వస్తున్నారనమాట. వాళ్ళందరికీ కూడా మా హార్ట్ఫుల్ థ్యాంక్స్. దేవుళ్ళో చక్కగా ఎదుగుతున్నారు. అయితే ఆ పిల్లలందరికీ కూడా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి చిన్న పిల్లల బైబిల్ అనేది నేను ఎప్పుడూ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను, రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి మాత్రమే. ఫస్ట్లో నేను సండే స్కూల్ చెప్పినప్పుడు చాలామందికి ఇచ్చాను, అండ్ తర్వాత మిగతా కొంతమంది పిల్లలకి ఇచ్చాను. సో ఇప్పుడు కొంతమందికి ఆ పుస్తకాలు అనేవి లేవు, వాళ్ళకి కూడా ఇద్దామని నేను ఈరోజు ఆ పుస్తకాలు కొనడం జరిగింది. ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళకి మాత్రమే. సో అండ్ ఇంకో కండిషన్, రెగ్యులర్గా సండే స్కూల్కి వచ్చి చక్కగా దేవుని వాక్యం విని కథలు నేర్చుకొని కంఠస్థ వాక్యాలు చెప్తున్న వాళ్ళకి మాత్రమే మేము ఇస్తున్నాం. సో ఆ 4 మెంబర్స్ని నేను పిలుస్తాను, ఇక్కడికి వచ్చి ఆ పుస్తకాలని తీసుకోండి. విన్సెంట్, స్మైలీ అండ్ లక్కీ, గేమ్. ఆ టీమ్స్ని ఫస్ట్ చెప్పేస్తాను. ఈసారి కూర్చోవడం కాదు, నిల్చోవాలి. ఓకే, 3 టీమ్స్ ఉంటాయి. ఆ 3 టీమ్స్ వచ్చేసి రవి, దీపక్, విజయ్, విన్సెంట్. ఇట్రండి. టీమ్ 2 రాజు, జాన్, స్మైలీ, శశి. నేను పిలిచిన వాళ్ళు మాత్రమే రండి, మిగతా వాళ్ళు అక్కడ కొంచెం దూరంగా కూర్చోండి. అండ్ టీమ్ 3 పవన్, మానస, డేనియల్, లక్కీ. టీమ్ 1 రవి, దీపక్, విజయ్, విన్సెంట్. ఓకే. టీమ్ 2 రాజు, జాన్, స్మైలీ, శశి. టీమ్ 2 ఇక్కడ రండి.
టీమ్ 3 పవన్, మానస, డేనియల్, లక్కీ. ఓకే, మీరు వెనక్కి వెళ్ళిపోండి. నవీన్ నువ్వు కూడా వెనక్కి వచ్చు. ఇప్పుడు మ్యూజిక్ చాలా స్లోగా వినపడకుండా. సో ఒక మైక్ ఇవ్వండి. అబ్రహాంకి దేవుడు నక్షత్రాన్ని చూపించి వంశాన్ని
కన్యకలకి కలలు వివరిస్తారు. దేవదూత వచ్చి యోసేపుకి స్వప్నమందు ప్రత్యక్షమై. గుర్తున్నాయా స్టోరీస్? నెక్స్ట్, ఇప్పుడు నేను ఒక నెంబర్ చెప్తా. ఆ నెంబర్ బైబిల్లో కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఆ నెంబర్తో. 40 40 అన్న నెంబర్తో ఇంకా ఎక్కువ ఉన్నాయి. చెప్తారా? మీరు చెప్తారా? నెక్స్ట్ 40 years ఇజ్రాయెల్ ప్రజలు ట్రావెల్ చేసి రైట్ ఆన్సర్. బంగారు సాంబ్రాణి బైబిల్లో రైట్ ఆన్సర్. ఇంకేదైనా చెప్తారు ఎవరైనా? ఇంకా
ఇది ఎవరిది? ఇది గొర్రెలు, షీప్. డాడ్ 100 గొర్రెల్లోన ఒక గొర్రె తెప్పద్ది. రైట్ ఆన్సర్. దావీదు గొర్రెల కాపరి, మోషే గొర్రెలు కాస్తుండగా హేబేలు గొర్రెల కాపరి. ఎవరిది ఇది? హిల్, కొండ. హరారత్ కొండపైన మోసే. రైట్ ఆన్సర్. నోవాహు పడవ అరారాతు కొండపైన ఉంటుంది. ఈ ఆన్సర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టిక్, కర్ర. మోసే పట్టుకున్న కర్రను పట్టుకొని గొర్రెల కాపర్లు. సముద్రం వైపు చూపించగా సముద్రం పాయలుగా. నువ్వు చెప్పు. మోషే కర్రను పట్టుకుని ఎర్ర సముద్రం వైపు చూపించగా సముద్రం పాయలుగా రైట్ ఆన్సర్. టీమ్ ఏ గాడిద. అంటే గాడిద. మరి అతని గాడిద మీద ఎక్కించుకొని వెళ్తారు. పడవ. ఇంకా నాకు బాగా చేయడానికి
తప్పిపోయిన కుమారుడు పంతుల పట్టు విందారగి. రైట్ ఆన్సర్ చప్పట్లు కొట్టి అభినందన తెలియజేయండి. సో యాక్చువల్లీ ఎంకరేజ్ చేయడం కోసం పాయింట్స్ చెప్పాము. దీనికి అనమాట. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక సాంగ్ నేర్పిస్తాను. 2 లైన్ సాంగ్ మాత్రమే. అది రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు లిరిక్స్. అయితే సాంగ్ని నేర్పించడం కన్నా ముందు మొదటిగా మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఈ ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కదా, ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి. వీటన్నిటిలో కల్లా ద బెస్ట్ బుక్ ఏంటి? చర్చ్లో ఉన్నారని చెప్తున్నారా? ఒక్కొక్కరు మైక్ తీసుకో, ఎవరో ఒకరు పాడేటప్పుడు ఉండడం కోసం. బెస్ట్ బుక్ ఏంటి? అదేంటి, మీ స్కూల్ బుక్స్ ఉన్నాయి కదా, మీ స్కూల్ బుక్స్, మీరు అందరూ స్కూల్కి వెళ్తున్నారు కదా. హిస్టరీ బెస్ట్ బుక్. ఓ మై గాడ్. దేవుడు బైబిల్లో ఎన్నో రాసించాడు. మీరు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కదా, 1st స్టాండర్డ్ to 10th క్లాస్. మానస, బైబుల్ మనతోనే ఉంటుంది కానీ బుక్స్ కొంత సంవత్సరమే కదా. చప్పట్లు కూడా. బైబిల్ కూడా ఎప్పటికైనా పోతుంది. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు స్కూల్స్కి వెళ్తున్నారు, మీరు ప్రతి ఒక్కరు కూడా స్కూల్స్కి వెళ్తున్నారు, అక్కడ ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి. మీరు వెళ్ళే స్కూల్లో ఈ ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్, మొక్కలు చెట్లు తీసుకోండి. మొక్కలు, ఏ రకాల మొక్కలు ఉన్నాయి? ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర కనిపించే కొన్న మొక్కలే, కానీ ప్రపంచంలో ఎలాంటి మొక్కలు ఉన్నాయి, ఎలా పెరుగుతాయి, మొక్క అసలు చెట్టు ఎలా అవుతుంది, మొక్క అసలు ఫుడ్ ఎలా తీసుకుంటుంది, మొక్క అసలు గాలి ఎలా పీల్చుకుంటుంది, ఇవన్నీ మీకు స్కూల్లో ఉన్నాయా లేదా? ఉన్నాయి. మొక్కల నుంచి కొంచెం బయటకు వస్తాం, యానిమల్స్ తీసుకుందాం. యానిమల్స్, బర్డ్స్, ఎన్ని రకాల యానిమల్స్ ఉన్నాయి, ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి, అవన్నీ మనం పుట్టక ముందు అంతరించిపోయిన యానిమల్స్, ఇవన్నీ కూడా మీ స్కూల్ బుక్స్లో ఉన్నాయా లేదా? ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఇంకొంచెం బయటకు వస్తే మనిషి ఎలా పుడతారు, మనిషిలో ఉన్న ఆర్గాన్స్ ఏంటి, మనిషిలో ఉన్న రకరకాల సిస్టమ్స్ ఏంటి, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రియేటరీ సిస్టమ్, ఇవన్నీ కూడా మీ స్కూల్ బుక్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారా లేదా? ఉన్నాయా లేదా? 1 to 10th క్లాస్. ఓకే. తర్వాత ఈ భూమి తీసుకోండి. ఈ భూమి లోపల ఏముంది, భూమి పైన ఏముంది, మట్టిలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీ స్కూల్ బుక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా కొంచెం పైకి వస్తే గాలి, మనకు కనిపించేది ఇంతే, జస్ట్ గాలి పీల్చుకున్నా వదిలేస్తున్నాం, కానీ గాలిలో ఏ రకాలు ఉన్నాయో కూడా మనకి స్కూల్ బుక్స్లో నేర్పిస్తారు. కొంచెం పైకి వెళ్తే మూన్, సన్, ప్లానెట్స్, స్టార్స్, గెలాక్సీస్, ఈ యూనివర్స్ మొత్తం కూడా ఎలా ఉంది అనేది మనకి స్కూల్ బుక్స్లోనే కదా నేర్పిస్తారు. ఎన్ని రకాల ప్లానెట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల గెలాక్సీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా స్కూల్ బుక్స్లో ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ కదా అవన్నీ చదువుతుంటే. మరి స్కూల్ బుక్స్లో అంత బ్యూటీ ఉంటే బెస్ట్ బుక్ బైబిల్ అంటారు ఏంటి? బైబిల్లోనూ ఎన్నో కథలు, ఇంకా ఎన్నో రహస్యాలు. బయట బుక్స్లో కూడా కథలు చాలా ఉన్నాయి. ఎస్, నిజమే. ఈ మనకి స్కూల్ బుక్స్లో కనిపించే ప్రతిదీ కూడా అద్భుతమే. ప్లాంట్స్ కోసం, యానిమల్స్ కోసం, ఇవన్నీ కూడా అద్భుతమే. మనుషుల కోసం కూడా మనకి కనిపిస్తుంది. ఓకే. కానీ మనకి బైబిల్లో ఇవంతా కూడా దేవుని యొక్క క్రియేషన్ అయితే, ఈ బైబిల్ గ్రంథంలో ఆ క్రియేషన్ని క్రియేట్ చేసిన క్రియేటర్ ఎవరో మనకి చెప్తుంది. అందుకే ద బెస్ట్ బుక్ ఈజ్ బైబిల్. ప్లాంట్స్ గ్రేటే, యానిమల్స్ గ్రేటే, హ్యూమన్ బీయింగ్స్ పనిచేసే తీరు గ్రేటే, అన్నీ గ్రేటే. కానీ ఆ క్రియేటర్ లేకపోతే ఆ ప్లాంట్స్ లేవు, ఆ క్రియేటర్ లేకపోతే యానిమల్స్ లేవు, ఆ క్రియేటర్ లేకపోతే ఈ ఎర్త్ లేదు, ఆ క్రియేటర్ లేకపోతే ఈ యూనివర్సే లేదు. సింపుల్గా ఆ క్రియేటర్ లేకపోతే మనం కూడా లేము.
ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే ఈ క్రియేషన్ ఎంత బ్యూటిఫుల్గా మనకి స్కూల్ బుక్స్లో చదువుతున్నాము అంటే దానిని క్రియేట్ చేసిన క్రియేటర్ ఎవరో చెప్పేదే బైబుల్. అందుకే ప్రపంచంలో ద బెస్ట్ బుక్ ఏంటి? బైబుల్. సో ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగాను అనుకోండి, బైబిల్ ఎందుకు బెస్ట్ బుక్ అని అడిగితే, స్కూల్ బుక్స్ ఉంటుండగా లేకపోతే ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉండగా మీరు ఏ పుస్తకాల్లో ఏదేదైతే చదువుతున్నారో అదంతా క్రియేట్ చేసిన ఆ పర్సన్ ఈ బైబిల్లో కనిపిస్తారు అనేసి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఓకే ఓకే, ఇప్పుడు సాంగ్ నేర్పిస్తాను, రాసుకోవాల్సిన వాళ్ళు రాసుకోండి. నాతో పాటు ఫస్ట్ నేను పాడతా, ఫస్ట్ లిరిక్స్ చెప్తా, నాతో పాటు చెప్పండి. ఓకే, ద బెస్ట్ బుక్, బయటకు చెప్పాలి, బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబుల్. ద బెస్ట్ బుక్ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబుల్. అందరూ చెప్పాలి, ద బెస్ట్ బుక్ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబుల్. ఇఫ్ యూ రీడ్ ఇట్ ఎవ్రీ డే, if you read it every day, it will help you all the way. It will help you all the way. Oh, the best book to read is the Bible. ఇప్పుడు నేను పాడతా, నా తర్వాత మీరు పాడాలి. ఓకే, ఒక 5 times నేను పాడిన లైన్ 5 times పాడండి. రెడీ, 1 2 3 స్టార్ట్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబుల్. 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 మళ్ళీ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబుల్. The best book to read is the Bible. 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 If you read it every day, it will help you all the way. If you read it every day, it will help you all the way. Mali, if you read it every day, it will help you all the way. If you read it every day, it will help you all the way. If you read it every day, it will help you all the way. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Oh, the best book to read is the Bible. Oh, the best book to read is the Bible. Manda. Oh, the best book to read is the Bible. Oh, the best book to read is the Bible. Oh, the best book to read is the Bible. వచ్చిందా? ఓకే, ఇప్పుడు నేను స్టార్ట్ అంటే అందరూ కలిసి పాడాలి. ఓకే, ప్రతి లైన్ 4 times పాడండి. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబుల్ 4 times. ఇఫ్ యూ రీడ్ ఇట్ ఎవ్రీ డే, ఇట్ విల్ హెల్ప్ యూ ఆల్ ద వే 4 times. ఓ, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబుల్ 4 times. రెడీ, 1 2 3 స్టార్ట్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబుల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబుల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబుల్. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. If you read it every day, it will help you all the way. If you read it every day, it will help you all the way. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Oh, the best book to read is the Bible. Oh, the best book to read is the Bible.
బెస్ట్ బుక్ టు రీడ్ ఇన్ దిస్ వరల్డ్ ఏంటి? బైబిల్. ఎందుకు? ఇందులో స్పెషల్ ఏంటి? క్రియేటర్ కనిపిస్తారు మనకి. ఓకే, రైట్. ఎవరైనా పాడతారా ఇప్పుడు నేర్పించిన పాట? ఒక ఇద్దరు. ఇప్పుడే నేర్చుకున్నాం అనుకుంటే ఒక ఇద్దరు. ఇక్కడ రండి, ఇద్దరు రండి. ఐ విల్ సపోర్ట్. ఇద్దరు. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబిల్. ఇఫ్ యూ రీడ్ ఇట్ ఎవ్రీ డే ఇట్ విల్ హెల్ప్ యూ ఆల్ ద వే. జాన్ రా. One, two, three, start. The best book to read is the Bible. 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 If you read it every day, it will help you all the ways. If you read it every day, it will help you all the ways. If you read it every day, if you help you all the way. If you read it every day, if you help you all the way. Oh, the best book to read is the Bible. Oh, the best book to read is the Bible. Oh, the best book to read is the Bible. Oh, the best book to read is the Bible. చప్పట్లు కొడదాం. ప్రసన్న వాళ్ళ తమ్ముడు తిను పాడుతానని చెప్పాడు. చూడకుండా పాడగల లేదా? చూడకుండా పాడలేదండి. ట్రై చేస్తాను. ఓకే. బెస్ట్ బుక్ టు రీడ్ ద బైబిల్. ఇఫ్ యూ రీడ్ ఇట్ ఎవ్రీ డే ఇట్ విల్ హెల్ప్ యూ ఆల్ ద వే. నో ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్. రెడీ? The best book is read to Bible. The best book to read is the Bible. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. If you read it every day, it will help you all the way. If best book to read is the Bible. The best book to read is the Bible. చప్పట్లు కొడదాం. సో ఈ సాంగ్ మీరు సండే స్కూల్లో కూడా పాడాలన్నమాట. ఓకే, సో ద బెస్ట్ బుక్ టు రీడ్ ఏంటి? బైబిల్. వై? మన క్రియేటర్ ఎవరో ఆ బైబిల్లో మనకి కనిపిస్తుంది. ఇప్పుడు క్విజ్. ఇందాక ఫస్ట్లో టీమ్స్ ఉన్నాయి కదా, ఓటీ బుక్స్ మీద ఎగ్జామ్ పెట్టాను. సేమ్ టీమ్స్ ఇటు అటు వచ్చేయండి. క్విజ్ క్వశ్చన్స్. ప్రసన్న ఈసారి స్కోర్స్ ప్రైజెస్ వస్తాయి. పర్లే. సో ఎవరు టీం 1 ఎవరు టీం 2 అనేది టాస్ వేస్తాం. టాస్. హెడ్సా టైల్సా? వీళ్ళు టైల్స్, మీరు హెడ్స్. ఇది భార్గవ్ తెచ్చాడు ఈ యాప్ని. హల్లెలూయా. టైల్స్. టీమ్ 1, ఇది టీమ్ 2. ఆన్సర్ ఒక ఆన్సర్ మాత్రమే. ఫస్ట్ ఒక ఆన్సర్ చెప్పేసి కాదు కదా కాదు ఇంకొకటి అని చెప్తే అది రాదు. అండ్ పాసింగ్ క్వశ్చన్కి 1 మార్క్ అండ్ రైట్ ఆన్సర్కి 2 మార్క్స్. ఓకే, ఫాస్ట్గా ఆడదాం. ఫస్ట్ క్వశ్చన్.
మరణించకుండా దేవునితో మొట్టమొదటిగా కొనుపోబడిన వ్యక్తి ఎవరు? మరణించకుండా మొట్టమొదటిగా దేవునితో కొనుపోబడిన వ్యక్తి ఎవరు? ఏలియా. రాంగ్ ఆన్సర్, సారీ. మొట్టమొదటిగా. టైమ్ అప్. ఆడియన్స్, హానోక ఇస్ రైట్. ఆడియన్స్కి 1 మార్కే. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, టీమ్ 2. ఇదేనా? యేసయ్య చనిపోయిన తర్వాత తిరిగి లేచారు, ఇది అందరికీ తెలుసు. కానీ తిరిగి లేచిన వెంటనే ఆరోహణం అయిపోలే. కొన్ని డేస్ ఈ భూమి మీద ఉన్నారు, కొన్ని డేస్ తర్వాత ఆరోహణం అయ్యారు. ఎన్ని డేస్? 40 days. రైట్ ఆన్సర్. ఇక 40. ఇక్కడ ఒక ఆన్సర్. టీమ్ 1. ఐగుప్తుకి దేవుడు 10 తెగుళ్ళు ఇచ్చారు. లాస్ట్ తెగులేంటి? తన పెద్ద కుమారుడు. రైట్ ఆన్సర్. మైక్లో గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఎన్నో అద్భుతాలు చేశారు. బైబిల్లో మనకు కనిపించే చాలా తక్కువే, మనకు తెలియనివి ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. అయితే బైబిల్లో మనకి కనిపించే నెంబర్ చెప్పాలి మీరు. చనిపోయిన మందిని ఎంతమందిని లేపారు? లాజరు. ఎంతమందిని లేపారు? సారీ, టీమ్ ఏ. 2. రాంగ్ ఆన్సర్. ఆడియన్స్. రైట్ ఆన్సర్. ఆడియన్స్కి ఇంకో పాయింట్. ఇప్పుడు సమూయేలు తండ్రి ఎవరు? టైమ్ అప్. టీమ్ బి. టైమ్ అప్. ఆడియన్స్. ఆడియన్స్కి తెలీదు. ఇప్పుడు చెప్పారు ఆన్సర్. ఎల్కానా ఇస్ ద రైట్ ఆన్సర్, కానీ మీకు పాయింట్ రాదు. ఇది ఎవరి క్వశ్చన్ ఇప్పుడు? టీమ్ 2. సమూయేలు ఎవరి యొద్ద పెరిగారు? ఎవరు బయటికి చెప్తున్నారండి? సమూయేలు ఎవరి దగ్గర పెరిగారు? పేరెంట్స్ దగ్గర పెరగలే. యోసేపు. సారీ, ఒక మందిరంలో పెరుగుతాడు. అదే అతని పేరేంటి? ఏలియా. సారీ, ఏలీ ఈజ్ రైట్ ఆన్సర్. ప్రైజ్ ఆడియన్స్కి వస్తుంది. సరే, 7th క్వశ్చన్ మీకే. టీమ్ ఏ. ఇజ్రాయేల్కి ఫస్ట్ కింగ్ ఎవరు? తన ఆన్సర్లో ఒక క్లూ ఉందన్నమాట. టైమ్ అప్. సౌలు. రైట్ ఆన్సర్. సౌల్ని పౌల్ అని చెప్పాడు అనమాట. అదే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి ఎవరు? యాకోబు. సారీ, రాంగ్ ఆన్సర్. హేబేలు. రాంగ్ ఆన్సర్. మోషే ఇస్ ద రైట్ ఆన్సర్. సండే స్కూల్. వేర్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్. ఆడియన్స్కి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. దేవునితో జాగ్రత్తగా విని ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. యుద్ధం చేసి గెలిచిన వ్యక్తి ఎవరు? యాకోబు. రైట్ ఆన్సర్. ఇందాక నువ్వు ఇచ్చిన ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. టీమ్ 2. యేసయ్యకి 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆ 12 మంది శిష్యుల్లో చిన్నవాడు ఎవరు? యంగ్. ఏదో ఒకటి చెప్పండి. పేతురు. అతని పెద్దవాడు. యోహాను. రైట్ ఆన్సర్. గాబరా. నెక్స్ట్ క్వశ్చన్. దావీదు ఫాదర్ ఎవరు?
క్వశ్చన్స్ చాలా టఫ్ తయారు చేశారు వీళ్ళు. దావీదు ఫాదర్ ఎవరు? సౌలా? టైమ్ అప్. ఎస్ఐ. రైట్ ఆన్సర్. టీమ్ 2. మోషే అను పేరుకు అర్థం ఏమిటి? మోషే మీనింగ్ ఏంటి? టైమ్ అప్. టీమ్ ఏ. మోషే అర్థం ఏంటి? తీయబడ్డాడు. ఇస్తున్నాను పాయింట్. నీటి నుంచి తీయబడిన వాడు. రైట్ ఆన్సర్. నీటి నుంచి తీయబడిన వాడు. నెక్స్ట్, క్రొత్త నిబంధన. బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి, క్రొత్త నిబంధన, పాత నిబంధన. ఈరోజు మనకు అన్ని లాంగ్వేజెస్లో ఉంది. కానీ కొత్త నిబంధన మొదటిగా ఏ లాంగ్వేజ్లో రాయబడింది? కొత్త నిబంధన మొదటిగా ఏ లాంగ్వేజ్లో రాయబడింది? మైక్లో. హెబ్రీ. సారీ, రాంగ్ ఆన్సర్. ఉన్నది ఇంకొక్కటే ఆన్సర్. గ్రీక్ ఈజ్ రైట్ ఆన్సర్. అది ఒక్కటే మిగిలింది. నెక్స్ట్ క్వశ్చన్. యేసుక్రీస్తు హోమ్ టౌన్ ఏంటి? పుట్టిన ప్లేస్ కాదు, హోమ్ టౌన్, పెరిగిన ప్లేస్. పుట్టిన ప్లేస్ కాదు, పెరిగిన ప్లేస్. ఆలోచించండి. కనాన్. కనాన్ దేశం అంట. నెక్స్ట్, టీమ్ ఏ. నజరేతు ఇస్ రైట్ ఆన్సర్. యేసయ్య పుట్టింది బెత్లెహేంలో, పెరిగింది నాజరేతులో. నెక్స్ట్, టీమ్ ఏ. ఆడియన్స్ ఎవ్వరు కూడా మాట్లాడకూడదు, స్ట్రిక్ట్ రూల్ ఇది. మీకు వచ్చిన పాయింట్స్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మోషే బైబిల్లో కొన్ని పుస్తకాలు రాశారు, 66 బుక్స్లో కొన్ని. ఎన్ని? మోషే రాసిన పుస్తకాలు ఎన్ని? చెప్పు. 5. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎవరు రాశారు? కావాలని వీళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి రాసినట్టున్నారు, కానీ వీళ్ళు పిల్లలు కాబట్టి క్లూ ఇస్తున్నాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ క్వశ్చనే. యేసయ్య కొత్త నిబంధనలో యేసయ్య చెప్పిన 9వ ఆజ్ఞ ఏంటి? యేసయ్య, మళ్ళీ చెప్తున్నా, క్రొత్త నిబంధన. ఇంత క్లూస్ ఇవ్వను నేను. చెప్పిన 9వ ఆజ్ఞ ఏంటి? టైమ్ అప్. నీ పొరుగు వారిని. సారీ ఆడియన్స్, ఇది కొత్త నిబంధనలో యేసుక్రీస్తు 2 ఆజ్ఞలు ఇచ్చారు, 9 ఆజ్ఞలు లేవు. ఇది ఆన్సర్ అన్నమాట. ఈ క్వశ్చన్ ఎవరు రాశారు నాకు తెలియదండి. నెక్స్ట్, 7. టీమ్ ఏ. యేసయ్య సువార్త 31 ఇయర్స్ నుంచి ప్రారంభించారు, 3.5 ఇయర్స్ చేశారు. అంతకుముందు తను ఏం పని చేశారు? కార్పెంటర్. రైట్ ఆన్సర్. టీమ్ 2. ఇవి క్వశ్చన్స్ రాసిన వాళ్ళు ఫ్యామిలీస్లోకి వెళ్ళిపోయారు అనమాట, డైరెక్ట్ పర్సన్స్లో లేకుండా. మోషే భార్య పేరేంటి? పురాణి. రైట్ ఆన్సర్. యేసయ్య పాదాలను కడిగిన స్త్రీ పేరేంటి? పాదాలను కన్నీటితో కడిగిన స్త్రీ పేరేంటి? మరియా. రైట్ ఆన్సర్. బైబిల్లో 66 బుక్స్ ఉన్నాయి కదా, అందులో ఎక్కువ బుక్స్ రాసింది ఎవరు? ఎక్కువ పుస్తకాలు ఎవరు రాశారు? మోషే. సారీ, దావీద్. చెప్పు, నీకేం అనిపిస్తుంది? దావీదా? సారీ ఆడియన్స్, పౌలు ఇస్ ద రైట్ ఆన్సర్. ఇజ్రాయేల్ కనాను దేశంలో కరువు వచ్చింది. అప్పుడు అక్కడ నయోమి అని ఒక స్త్రీ ఉంది. ఆ కరువును తట్టుకోలేక వీళ్ళంతా కూడా ఇంకో దేశానికి వెళ్ళిపోయారు. ఏ దేశం పేరు?
ఆ దేశం పేరేంటి? 5 4 3 2 1 టీమ్ 2. టైం అయిపోద్ది, చెప్పు ఫాస్ట్గా. ఈజిప్ట్. సారీ ఆడియన్స్, మోయాబు. ఆడియన్స్ విన్నర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇస్కరియోత్ యేసయ్యకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో ఒకరు ఉరేసుకొని చనిపోయారు. సో ఇప్పుడు ఎంతమంది అయిపోయారు? అది కాదు క్వశ్చన్. సో ఆ 12 స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేశారు? ఇంకొకరికి ఇచ్చారు. అపోస్టల్గా ఉండేటప్పుడు ఎవరు ఆ వ్యక్తి? టీమ్ ఏ ఏషియా. సారీ ఆడియన్స్, మత్తీయ ఇస్ ద రైట్ ఆన్సర్. మత్తయి కాదు, మత్తీయ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? యోహాను. రైట్ ఆన్సర్. ప్రకటన గ్రంథం యోహాను రాశారు. ఈ యోహాను ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ఎక్కడున్నారు? ఒక దీవిలోన ఒక జైల్లో ఉన్నారు అక్క. ఒక ఆ దీవి పేరు తెలుసా? తెలీదా? బట్ స్టిల్ మార్క్స్ ఇస్తున్నాను. ఒక ఐలాండ్లో ఉన్నారు. ఆ ఐలాండ్ పేరు పద్మాసు ద్వీపం. నెక్స్ట్ క్వశ్చన్. యోబు ఏ దేశానికి చెందిన వ్యక్తి? యోబు ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఫైవ్ 4 3 2 1 నెక్స్ట్. కనాను. ఆడియన్స్, ఊజు దేశానికి చెందిన వ్యక్తి. ఒక్కసారి ఇంకా. నెక్స్ట్ క్వశ్చన్. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా, ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఇదంతా మోషేకి ఇచ్చారు. ఒక పర్వతం మీద ఇచ్చారు. ఆ పర్వతం పేరేంటి? సియోను. టైమ్ అప్. నెక్స్ట్ టీమ్ ఏ. దేవుడు ఆజ్ఞల్ని ఏ కొండ మీద ఇచ్చారు? లేదు మరి లేదు. అరారాత్. ఆడియన్స్, సేనాయి పర్వతం ఇస్ అ రైట్ ఆన్సర్. ఒక్కసారి మీ ఛాన్స్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ చెప్తాను అని అంటే -2 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి కూడా నాకు సంబంధం లేదు. ఈజిప్ట్ దేశాన్ని కొంతమంది రాజులు పాలిస్తున్నారు కదా, 5వ రాజు పేరు ఏంటి? 5వ రాజు పేరు ఫరో ఇస్ ద రైట్ ఆన్సర్. ఇందులో ఉన్నది ఏంటంటే ఈజిప్ట్ ప్రతి రాజు పేరు కూడా ఫరోయే. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా 3 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. చాలా టఫ్, బట్ చెప్తారని అనుకుంటున్నా. యోసేపు ఉన్నాడు కదా, ఈజిప్ట్కి అధిపతి అయ్యారు. యోసేపుకి ఈజిప్ట్లో ఒక పేరు పెట్టారు. ఏంటా పేరు? ఫైవ్ 4 3 2 1 టీమ్ ఏ. యోసేపుకి ఈజిప్ట్లో పెట్టిన పేరేంటి? ట్రై, నీకు తెలియనప్పుడు లెట్ హిమ్ ట్రై. యోసేపు పేరేంటి? ఆడియన్స్, రైట్ ఆన్సర్. జప్నత్తాహు సంథింగ్. ఆన్సర్ చెప్పు. జప్నత్నేహు. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మోషే నీ ఈజిప్ట్ రాజు చంపాలనుకుంటాడు. ఒక దేశానికి పారిపోయాడు. ఆ దేశం పేరేంటి? కౌంట్ చేసే. 5 4 3 2 1 టీమ్ 2. మిద్యోను. రైట్ ఆన్సర్, మిద్యాను దేశం. లాస్ట్ క్వశ్చన్. సంసోనుకి బలం జుత్తులో ఉంది, ఓకే. కానీ సంసోను బలం ఎక్కడో తెలుసుకోవాలి అని వేరే దేశం వాళ్ళు ట్రై చేస్తారు. ఏ దేశం? ఫిలిపియన్లు. రైట్ ఆన్సర్. సో క్విజ్ అయిపోయింది. ఒకసారి స్కోర్స్ ఇట్లానే కూర్చోండి. ఆడియన్స్కి కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయి?
టీమ్ ఏ 17 మార్క్స్, టీమ్ బి 12 మార్క్స్, ఆడియన్స్కి 12 మార్క్స్. ఆడియన్స్కి చప్పట్లు కొట్టాలి. సో టీమ్ ఏ ఈజ్ అ విన్నర్. ఇంకోసారి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి. ఓకే, ఎవరి ప్లేసెస్కి వెళ్ళిపోండి. మరి చక్కగా క్విజ్లో పర్ఫామ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాము. సో ఇప్పుడు లాస్ట్ స్టేజ్లోకి వచ్చాం. అయితే ఎప్పుడు చిల్డ్రన్స్ రిట్రీట్ అయినా లేకపోతే ఇంకేదైనా సరే పిల్లలందరికీ కూడా గిఫ్ట్స్ ఇస్తాం, ఇది కామనే. డైరెక్ట్గా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. కానీ ఈసారి అలా కాదు. ఇక్కడికి ఒక్కొక్కరు వచ్చి బైబిల్లో ఏదో ఒక వాక్యం, ఫుల్ వచనం అక్కర్లే. ఫర్ ఎగ్జాంపుల్, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని అన్నా చాలు, నేను గిఫ్ట్ని ఇస్తా. వాక్యం చెప్పేట వాళ్ళకే గిఫ్ట్ ఇస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఫుల్ వచనం అక్కర్లే, సింగిల్ లైన్ చాలు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవాడు ధన్యుడు అన్న చాలు. ఒక లైన్ ఉండాలన్నమాట. చెప్పిందా మళ్ళీ చెప్పకూడదు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఎవరైతే గిఫ్ట్ అదే దేవుని వాక్యం చెప్తారో వాళ్ళే నేను ఒక్కొక్కరిగా పిలుస్తాను. మీరు గిఫ్ట్ వాక్యం చెప్పి గిఫ్ట్ తీసుకొని ఇక్కడ నిల్చోండి, వెళ్ళిపోద్దు, మీకు ఫోటో తీస్తారు. ఓకే, సో ఫస్ట్ ఈలోపు మిగతా వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ పవన్. నార్మల్ గిఫ్ట్స్. నువ్వు ఒక వాక్యం చెప్పి గిఫ్ట్ తీసుకో, మళ్ళీ ఎక్కడ నిల్చు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. ఫుల్ చెప్పాలి. తట్టుడి మీకు తీయబడును, తట్టడి మీకు తీయబడును. నెక్స్ట్ జాన్, ఇక్కడ నిల్చు, గిఫ్ట్ తీసుకో, ఇటు నిల్చు. మహోన్నతుని చోటన నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. చప్పట్లు కొట్టండి. పాట. నెక్స్ట్ మానస. నో 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 నో, యు ఆర్ నాట్ అలౌడ్. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. చప్పట్లు కొడదాం. చెప్పిన ప్రతి ఒక్కరికి చప్పట్లు కొడదాం. నెక్స్ట్ దీపక్. దుష్టుల ఆలోచన చెప్పు ఉన్నాడు పాపల మార్గం నిలుప యెహోవా దర్శనం చేసిన ధ్యానించు దేవారాత్రం ధ్యానించువాడు అతడు ధన్యుడు. గట్టిగా చెప్పాలి. శశి. మైక్ ఎక్కడ పెట్టే తర్వాత రోమిల్కు రాసి పత్రిక 8:6 మత్తయి 6:14 మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును.
ఫాస్ట్. మనీ నీ బైబిల్ ఇంతవరకు జరిగిన చిల్డ్రన్స్ రిట్రీట్ మీకు ఎంతో ఆనందింపజేసిందని నమ్ముచున్నాము. అయితే ఇలాంటి చిల్డ్రన్స్ రిట్రీట్ చేయడం ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు పాస్టర్ గారు మా చేత చేయించారు. అయితే ముందు జరిగిన చిల్డ్రన్స్ రిట్రీట్స్కి ఈరోజు జరిగిన చిల్డ్రన్స్ రిట్రీట్కి చిన్న డిఫరెన్స్ ఉందన్నమాట. ఏంటి అంటే పాస్టర్ గారు నాకు ఎప్పుడు చెప్పినా సరే చిల్డ్రన్స్ రిట్రీట్ కానీ యూత్ మీటింగ్ కానీ కండక్ట్ చేయమని అడిగినప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ పాటల దగ్గర నుంచి చివరి వరకు కూడా అవుట్లైన్ అండ్ ఇన్సైడ్ అంతా నేనే డిజైన్ చేస్తాను. అంటే ఏంటి అవుట్లైన్ అంటే ఏంటి, ఫస్ట్ సాంగ్స్ ఉండాలి, తర్వాత గేమ్ ఉండాలి, తర్వాత ఏదైనా డ్యాన్స్ ఉండాలి, లాస్ట్లో క్విజ్ ఉండాలి, చివరి వరకు కూడా మొత్తం అవుట్లైన్ అంతా నేనే డిజైన్ చేస్తా. అండ్ లోపల ఇన్సైడ్ మ్యాటర్ కూడా నేనే డిజైన్ చేస్తాను. అంటే సాంగ్స్లో ఏ సాంగ్స్ పాడాలి, డ్యాన్స్లో ఏ సాంగ్ డ్యాన్స్ చేయాలి, క్విజ్లో ఏ క్వశ్చన్స్ అడగాలి, లేకపోతే గేమ్స్లో ఏ గేమ్ కండక్ట్ చేయాలి, ఇలాగా మొత్తం నేనే చూసుకునేదాన్ని. అయితే ఈసారి నాకు పాస్టర్ గారు చిల్డ్రన్స్ రిట్రీట్ చేయమని చెప్పినప్పుడు నాకు కొన్ని టెస్ట్ సిరీస్ అవ్వడం వల్ల నాకు కరెక్ట్ టైం లేదు. అయితే ఇది ఈరోజు జరిగిన చిల్డ్రన్స్ రిట్రీట్ అనేది కంప్లీట్లీ కంప్లీట్గా టీం వర్క్తో జరిగింది అనమాట. అంటే నేను అవుట్లైన్ మాత్రమే ఇచ్చాను, ఇన్సైడ్ మ్యాటర్ మాత్రం నాది కాదు. సో మీరు ఫస్ట్ నుంచి చూసారు, ఫస్ట్ సాంగ్స్ పాడారు, ఆ సాంగ్స్ తర్వాత ఓటీ బుక్స్ మీద గేమ్స్ అయింది, తర్వాత యాక్షన్ సాంగ్ చేశారు, తర్వాత ఇంకో గేమ్ అయింది, నేమ్స్ని ఐడెంటిఫై చేసి స్టోరీస్ చెప్పాలి, సాంగ్ పాడారు, తర్వాత క్విజ్ అయింది. అయితే వీటన్నిటిలో నేను డిజైన్ చేసింది రెండు స్టోరీస్ చెప్పాలి కదా, ఇక్కడ 3 టీమ్స్ నిల్చున్నాయి, అది ప్లస్ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ అ బైబిల్. ఈ 2 మాత్రమే నేను డిజైన్ చేశా, మిగతావన్నీ కూడా కంప్లీట్లీ టీమ్ వర్క్. సో వాళ్ళకి కూడా నేను ఇప్పుడు పూర్తిగా పిల్లలు పాడిన పాటలన్నీ కూడా వాళ్ళకి నేర్పించింది బాను. ఆ గేమ్ని డిజైన్ చేసింది మనీ. తర్వాత మన చర్చ్ కోరియోగ్రాఫర్ యాక్షన్ సాంగ్ డిజైన్ చేశారు ప్రసన్న కుమార్. నెక్స్ట్ ఆ స్టోరీ గేమ్స్ ఉన్నాయి కదా, ఆ స్టోరీ చెప్పాలి, అది నేనే డిజైన్ చేసా. తర్వాత బైబిల్ సాంగ్ అనేది నేనే డిజైన్ చేసా. లాస్ట్లో జరిగిన ఆ క్విజ్ క్వశ్చన్స్కి నాకు సంబంధం లేదన్నాను కదా, ఆ క్వశ్చన్స్ తయారు చేసింది భార్గవ్ అండ్ నవీన్. సో యాక్చువల్లీ వీళ్ళకి నేను కాల్ చేసి చెప్పలేదు, స్పెషల్గా ఇన్ఫామ్ చేయలేదు. సండే స్కూల్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో మేము మాత్రమే ఉంటాము. సో నేను జస్ట్ మెసేజ్ చేశాను, పాస్టర్ గారు నాకు ఏప్రిల్లో చెప్పారు, ఏప్రిల్లో చెప్పినప్పుడు జస్ట్ మెసేజ్ చేశా, సో అండ్ సో డేట్న ఎప్పుడు చిల్డ్రన్స్ రిట్రీట్ అవుతుందో మనకు తెలియదు, బట్ నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ అసైన్ చేస్తున్నాను, బాను నువ్వు ఇది, భార్గవ్ నవీన్ నువ్వు ఇది, అండ్ ప్రసన్న నువ్వు ఇది, మనీ నువ్వు ఇది అని జస్ట్ ఇన్ఫామ్ మాత్రమే చేశా. వాళ్ళకి కాల్ చేసి కూడా నేను చెప్పలేదు. బట్ ఇచ్చిన వెంటనే వాళ్ళు చెప్పిన పనిని చాలా కష్టపడి ఈరోజు మీ ముందు చిల్డ్రన్స్ రిట్రీట్ ఇంత ఘనంగా అయ్యేలాగా చేశారు. సో వీళ్ళకి ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. సో మేము కలిసి ఇందాక పిల్లలకు ఒక సాంగ్ నేర్పించాం కదా, అదే సాంగ్ని ఇప్పుడు మేము కలిసి మీ ముందు పాడుతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. The best book to read is the Bible. 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 If you read it every day, it will help you all the way. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Oh, the best book to read is the Bible. But
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े जो इसका रोज बरोज, सामने कतर कोई ना हो. पढ़े जो इसका रोज बरोज, सामने कतर कोई ना हो. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, हो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, हो the best book to read is the Bible, हो పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. హల్లెలూయా. మరి ఈ ఐదుగురికి గిఫ్ట్స్ నేను పాస్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వాలని ఆశపడుచున్నాను. ఈ ఐదుగురు ఇక్కడే ఉండండి. చక్కగా ఉందంటే దేవుని యొక్క బైబిల్ గ్రంథం నాకు అంత అవగాహన లేదు. పిల్లలు అంత చక్కగా వారు ఇప్పటి నుండే నారుమడి, మన పొలానికి చేను తీసుకెళ్ళే ముందు ఇది నారుమడి, ఈ నారుమడి చాలా బలంగా ఉంది. కాబట్టి పిల్లలు ఎక్కువగా వారి జనరేషన్ అంటే మరి పెట్రోల్ అంటే చాలా స్పీడు.
చక్కగా మరి దేవుని వాక్యాలు అందరూ కూడా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది. ఈ కార్యక్రమం మరి తీర్చిదిద్దినటువంటి సమయానికి వారి బృందానికి అభినందిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఎందుకంటే వీరి జీవితాంతము వారు ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలు కాకుండా ఇది రియల్గా గాడ్స్ గ్రేస్ అనమాట. దేవుని యొక్క ఈ రోజుల్లో దేవుని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో గుడ్ ఫౌండేషన్, గుడ్ టాలెంట్, గుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. సో ఈరోజు ఈవినింగ్ చాలా అంటే చిన్న చిన్న పిల్లలు దేవుడు వాక్యాలు చెప్పడం, పాటలు పాడడం, దేవుడి కొరకు ఉపయోగపడడం చూస్తే చాలా ఆనందంగా ఉందండి. ఒకటి ఏంటంటే మనకి అన్యులకి తేడా ఉండాలి కదా. మనం దేవుడిని నమ్ముకున్నామంటే మన ప్రవర్తన కూడా చాలామంది మనల్ని చూసి వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటే మన ప్రవర్తన ద్వారా తెలియాలని యేసుప్రభు కూడా చెప్పారు కదా, నన్ను వల్లే మీరు జీవించాలి అని. సో మీరు ఏదైతే ఇప్పుడు చేశారో, వాక్యాలు చెప్పారో అవన్నీ మీ జీవితంలో అనుసరించి ప్రతిదినం ఇప్పటి నుంచే ప్రార్థన చేసుకొని. ఎంతమంది ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నారండి చిన్నపిల్లల్లోని? ఎంతమంది చేస్తున్నారు? చేతులు ఎత్తండి. చేస్తున్నారా? అందరూ కూడా ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రవ్వా నా స్కూల్కి వెళ్తున్నారు కదా అందరూ, నా భవిష్యత్తు, నా చదువు అన్నీ నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి ప్రతిరోజు ప్రార్థించుకొని మీ యొక్క పనులు దేవుడే నిర్వర్తిస్తాడండి. మీరు అన్నిటిలోని విజయం పొందాలంటే కేవలం దేవుడి వల్లే సాధ్యం అదంతా. సో మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి దేవుడి కోసం తెలుసుకొని దేవుడి కొరకు ఉపయోగపడుతున్నారు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఇంకా తన పనిలో మిమ్మల్ని వాడుకొని, అలాగే సండే స్కూల్ నడిపిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదు, 1కి 10 సార్లు చెప్పాలి. సో అంత ఓపికగా వీళ్ళందరినీ సండే స్కూల్లో నడిపిస్తూ దేవుళ్ళలోకి నడిపించి మీకు అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇంకనూ మన చర్చిలోని పిల్లలు ఇంకా అభివృద్ధి చెంది దేవుళ్ళలో ఎదిగి వాళ్ళ జీవితాలు కూడా దేవుడికి అంకితం చేసి మంచి బాటలో నడవాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి అలాగే పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానము కొద్దుగా ఉంటే యేసుప్రభు అన్నారు, నన్ను అడగండి అని చెప్పాడు. జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తానన్నాడు. మరి పిల్లలు అడిగారు, దేవునికి అడిగారు, ప్రభువా మాకు మంచి జ్ఞానము ఇవ్వమని. ఈరోజు ఈ సండే స్కూల్ రిట్రీటు సౌమ్య చెప్పినట్లు క్రితము సండే స్కూల్ రిట్రీటు అవి బాగా జరిగాయి. వాటికంటే ఈరోజు జరిగినటువంటి రిట్రీటు మహా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది. దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యంగా ఈ టీం, సండే స్కూల్ టీం వర్క్ చాలా బాగుంది. ఈ యొక్క క్విజ్ కాంపిటీషన్ విషయంకి వచ్చినప్పుడు ఈ ప్రశ్నలు అనేటటువంటివి చాలా టఫ్గా ఉన్నాయి. పెద్ద బైబిల్ పండితులు కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అవి ఉన్నాయి. కానీ ఈ పిల్లలు ఉన్నారే, చాలా చక్కగా వాళ్ళు సమాధానం ఇచ్చారండి. నేను చాలా ఆనందించాను. చాలా చక్కగా సమాధానం చెప్పారు. నేను దైవ సేవకుడిగా స్టూడెంట్కి తెలియజేస్తున్నాను, దీనికంటే చదువు ఈజీ, దీనికంటే చదువు ఈజీ. మీ అందరూ బాగా చదువుకొని మంచి మార్కులతో ఈ అకాడమిక్ ఇయర్ మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వండి. దేవునికి జ్ఞానం గురించి అడగండి. ప్రభువా మాకు జ్ఞానమును దయచేయమని అడిగితే దేవుడు జ్ఞానమును ఇస్తాడు. అందరూ ఈ అకాడమిక్ ఇయర్లో బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలని, ఇంకను దేవుని యందు భయం భక్తి కలిగి ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళాలని మరి చిన్నపిల్లలకి నేను
మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క సండే స్కూల్ రిట్రీటు చూసి విన్న తర్వాత అమ్మ సౌమ్య లేక టీం వర్క్, మరి ఈ సంవత్సరం డిసెంబర్ నెల 10వ తారీఖు పాతుని వలసలో ఉండే మందిరం దగ్గర క్రిస్మస్ వేడుక మనము జరిపించుకుంటున్నాం. డేట్ ఫిక్స్ అయ్యింది. ఆ రోజు విజయే దేవుని యొక్క వర్తమానము అందిస్తాడు. మిగతా కార్యక్రమం అంతా కూడా మీదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అద్భుతమైనటువంటి రీతిగా ఇప్పటి నుండే మీరు డిజైన్ చేయండి. ఆ యొక్క క్రిస్మస్ వేడుక ఆధ్యాత్మికంగా ఉండాలి, జ్ఞానయుక్తంగా ఉండాలి. యేసుక్రీస్తు ఎరుగినటువంటి వారు వస్తారు. యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి విధంగా మీరు కార్యక్రమాలు రూపొందించాలని మరి యూత్ వారికి, సండే స్కూల్ టీంకి నేను మనవి చేయించున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఇప్పుడు అనిపించింది, నేను ఇక రేపటి నుండి ఫ్రీ అయిపోవాలని. ఇక నాకు ఈ మందిరం పని, ఈ ఇంటి పని నాకు ఉండకూడదు. ఇక జూలై 1 నేను అన్నీ డిజైన్ చేసుకున్నాను. జూలై 1వ తారీఖు నుండి నేను చేసుకున్న డిజైన్ ఏంటంటే, సంఘముతో నేను ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, సమస్యలతో ఉన్న వారి కొరకు, ఇబ్బందులతో ఉన్న వారి కొరకు వారితో కలిసి, వారితో మాట్లాడి, వాళ్ళని ధైర్యపరచి, ప్రోత్సహించి వారి కొరకు ప్రార్థన చేయాలని మనసారా నేను కోరుకుంటున్నాను. జూలై 1వ తారీఖు రేపటి నుండి దేవునికి స్తోత్రం. ఎక్కువగా దేవుని మాటలు చెప్పాలి, దేవుని మహిమపరచాలి, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలి, మిగతా శాశ్వత జీవితం అంతా గడపాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క రిట్రీట్ చూసిన తర్వాత అమ్మ, ప్రతీ నెల ఈ యొక్క చిల్డ్రన్ రిట్రీట్ జరిపితే బాగుంటుందని నా యొక్క ఆలోచన. ప్రతి నెలకు ఒక్కసారి చూడండి, పేరెంట్స్ అందరూ కూడా వచ్చి కూర్చున్నారు. వారి పిల్లలు వాక్యము చెప్పేటప్పుడు, ఆ యొక్క ప్రశ్నలకి జవాబులు చెప్పేటప్పుడు వారు ఎంతో మురిసిపోతున్నారు. ఈ ఆనందం ఇంకెక్కడా రాదండి. ఆ పేరెంట్స్ వాళ్ళ ముఖాలు నేను చూసేటప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంతో వాళ్ళ పిల్లలు సమాధానం చెప్తుంటే విని ఆనందించేటటువంటి పరిస్థితి నేను చూశాను. కనుక నెలకు ఒక్కసారి సండే స్కూల్ రిట్రీటు జరపాలని ఆ టీం వారికి నేను మనవి చేయించున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యొక్క కార్యక్రమం ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు జరిపించాడు. సహోదరి రాధమ్మ ఒక 3,000 రూపాయలు నా చేతిలో పెట్టింది. అయ్యా, ఈ సండే స్కూలు రిట్రీట్కి ఉపయోగించండి అని. ఎలా ఉపయోగించాలి ఏమిటి అనేది నాకు తీరిక లేకుండా ఉన్న కారణాన దాని మీద దృష్టి పెట్టలేదు. కానీ అప్పటికే సండే స్కూలు టీచరు మరి బహుమతులు కొనడం అనేది జరిగింది. నేను చెప్పాను, అమ్మ అందరికీ బహుమతి అందాలి, పిల్లలందరికీ బహుమతి అందాలి. చక్కగా ప్లాన్ వేశారు, అందరికీ బహుమతులు ఇచ్చారు. అయితే ఈరోజు మనందరి కోసం మరి ఈ యొక్క సహోదరి రాధమ్మ ఇచ్చినటువంటి కానుకను ఉపయోగించి మీకు అల్పాహారాన్ని సిద్ధం చేశాము. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ కలుగు. ఓకే, 9 అయిపోయింది, నేను మర్చిపోయాను. మీ అందరికీ అల్పాహారము సిద్ధం చేయడం అనేది, అందరూ అల్పాహారము మరి ఆరగించి వెళ్ళాలని మనం చేస్తున్నాను. దానికి ముందు నా మనవడు విన్సెంట్ బర్త్డే మీ అందరి ముందు జరుపుకోవాలని వచ్చాము. మరి త్వరగా ఏర్పాట్లు చేయాలి.